హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడు టైం అయితే 6 అయిందనమాట. 6 గంటలకి మా ఇంటి చుట్టూరు వాతావరణం ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట అండి. మంచు ఎక్కువగా పడుతుందనమాట. పొద్దున్నే ఒక్కొక్కళ్ళు లేచారనమాట అండి. ఉదయం ఆటోలు వెళ్తాయి, కూరగాయల ఆటోలు. బొబ్బిలి ఆడోళ్ళు కూరగాయలు పట్టుకుని బొబ్బిలి ఎట్టుకెళ్ళి అమ్ముకుంటారనమాట. ఆ ఆటోలు అయితే 2-3 ఆటోలు వెళ్తాయి అనమాట అండి. మేము ఉండే ఊరు నుంచి బొబ్బిలికి ఫస్ట్ బస్ అయితే 5:15 6 గంటలకు వెళ్తుంది అనమాట అండి. బొబ్బిలి నుంచి ఇక్కడికి మా ఊరు వచ్చేటప్పటికి బొబ్బిలిలో 5 గంటలకు బయలుదేరుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి 5:30 అవుతుంది అనమాట. ఫస్ట్ బస్సు 5:30కే. బొబ్బిలి వెళ్ళేటప్పుడు అయితే 5:15 6 గంటలకే ఫస్ట్ బస్సు అనమాట అండి. ఇలాగైతే ఇల్లు చుట్టూ డాబా మీద అనమాట అండి. ఇలాగా ప్రశాంతంగా పొద్దున్నే విపరీతమైన చలి మంచునమాట అండి. ఆ తర్వాత నేను ఇంటికి కింద దిగి వచ్చేసిన తర్వాత గుమ్మాలు అవి తుడిచేసి ముగ్గు పెట్టుకున్నాను అనమాట. తులసమ్మ పైన మేడ మీద పెట్టేసానండి. నేను కార్తీక మాసం అన్ని రోజులు కూడా కిందే ఉంది. కింద అసలు మాకు ఎండ తగలదు. అందుకైతే పైన పెట్టాను. పైన పెట్టిన తర్వాత ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దు గునిగే వరకు కూడా ఎండే అనమాట అండి. అందుకని ఏంటో మరి తులసమ్మ నిద్ర చేసిందనమాట. ఇప్పుడు శూన్యమాసం కదా, పండగ వెళ్ళిన తర్వాత శూన్యమాసం వెళ్ళిన తర్వాత మాఘంలో కొత్త తులసమ్మని అయితే వేసుకోవాలన్నమాట. అలాగైతే నేను టిఫిన్ల కార్యక్రమాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో మొన్న ఆదివారం నాడు చేపలు తెచ్చారనమాట అండి. ఈ సగం అయితే వండారు, ఉన్న సగం ఈరోజు వండారనమాట అండి. ఈరోజు మంగళవారం అనమాట అండి. ఉన్న ముక్కలు ఈరోజు చేపల కూర వండేసి అన్నం వండేసి ముందు ముగ్గుకి పిండి లేదు కదా అని ముగ్గు పిండి ఆడదాం కదా అని పొద్దున్నే బియ్యం నానబెట్టి వండొచ్చారనమాట. కానీ కరెంట్ లేదు, ఇక్కడ స్తంభాలు వేస్తున్నారు కాబట్టి కొత్త స్తంభాలు వైర్లో వేస్తున్నారు అనమాట అండి. అందుకని కరెంట్ లేదు కాబట్టి ఇంకా నేను చూసుకోకుండా మిక్సీ అది బయటే పిండి అది పడుతుంది కదా, లోపల ఎందుకులేని మిక్సీ బయట పెట్టి పిండి ఆడేసి ఎండలో పోద్దాం కదా అని అనుకున్నాను. తీరా చూసేటోడికి కరెంట్ లేదనమాట అండి. ఇంకా వంట అయిపోయింది కదా, చాన్నాళ్ళ బట్టి నుంచి అసలు ఇంట్లో జీడిపప్పు లేదనమాట. జీడిపప్పు నేను కొంచెం నానబెట్టి ఒక గంట ముందు కూర వండడానికి వేడి నీళ్ళలో జీడిపప్పు నానబెట్టి టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూర వండేదనమాట. కూరలు గడిచి అనమాట. అలాగైతే జీడిపప్పు కొట్టుకుంటున్నాను అనమాట. నీరుగా పక్కన ఉన్న ఆవిడ వచ్చింది, ఆవిడ మాట్లాడుతుంది అనమాట. వంకాయలు బాలచిక్కుడుకాయలు టమాటా లేవు ఆ మూడు చిక్కుడుకాయ కూర బాలచిక్కుడే నేను అదే తెచ్చాను. బాలచిక్కుడు అంటే మాకు పాలు పెట్టాం కానీ నేను అక్కడ లేను కదా. రోజు నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయాలి ఇసుకనేయాలి కదా. మరి ఆ ఇసుకనేల వల్ల నీళ్ళు పోయిపోతే ఎండిపోతాయి. ఇతను శ్రద్ధ చేయడం వెళ్తామే కానీ నేనుంటే అన్ని పాదులు ఉంటాయి. ఆనపాదు ఒక్క తీగ ఉంది, ఒక్క తీగ అలా బతికి 2-3 కాయలు కాస్తుంది అంతే. చిక్కుడు పాదు, వంగ మొక్కలు, గోంగూర అన్నీ ఉండి ఎండిపోయి నేను అలా పండించుకునేదాన్ని. జీడి పిక్కలు కొట్టడానికి ఇలాంటి ఒక కత్తిపీట అయితే ఉండాలన్నమాట. ఇలాంటి కత్తిపీటతో జీడి పిక్కలు ఎన్నైనా కొట్టేసిన తర్వాత అందులో పప్పు అంతా తీసేసి దేనితోటైనా తీసేసి అది కొంచెం ఎండబెట్టిన తర్వాత పైన ఒక తెల్లటి పొపరలాగా ఉంటుంది అనమాట. ఆ పొపర మనం తీసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు జీడిపప్పు అయితే తయారవుతుంది అనమాట. ఇది 4-5 రోజులు టైం పడుతుంది అనమాట అండి. వెంటనే జీడిపప్పు అయిపోదు, అంటే చేసేసుకుంటే అయిపోద్ది కానీ ఒకదాన్ని చేయడం కదా, 4 రోజులు టైం పడుతుంది అనమాట అండి. అలాగ అయిన తర్వాత సాయంత్రం కరెంట్ వచ్చింది. ఇంకా అప్పుడు కరెంట్ వచ్చేటప్పటికి 3:30 అయిందనమాట. అప్పుడు పిండి ఆడేసి పైన కొంచెమే ఎండ ఉంది, అయినా పర్లేదు అని ఎండలో పోసానండి పిండి. ముగ్గుకే వెళ్ళండి. ఆ తర్వాత రాత్రికి పొద్దున్న అన్నం ఉంది, కూర అయితే లేదు కానీ అన్నం ఉంది. ఇంకెందుకు ఫ్రిడ్జ్లో కొంచెం పన్నీర్ ఉన్నదనమాట అండి. మొన్న రోజు పాలు మిగిలిపోతే క్యాన్కి పాలు మిగిలిపోతే అవి పన్నీర్ చేసి, పాలు ఎక్కువైపోతాయి కదండి మా ఇద్దరికని, పెరుగు పోసుకోవాలని అనిపించడం లేదు, చలికాలం కదా అని
ఎక్కువ పెరుగు పోసుకొని అనిపిస్తుంది రొంప చేస్తుంది అనమాట అండి. ఆ పాలు నేను పన్నీర్ కింద చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అది పన్నీర్ బిర్యానీ చేద్దామని గిన్నె పెట్టుకునండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పన్నీర్ ముక్కలు కొంచెం దోరగా వచ్చే వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత అందులో మనం మసాలా సామాన్లు మామూలుగా బిర్యానీలకు వేసుకుంటాం కదండి, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ఒకళ్ళ కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని అది కూడా కలుపుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట అండి. వేయించేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం సరిపడా, కొంచెం ఎక్కువ కారం కదా, ఆ మసాలాకి ఎంతైతే కారం పడుతుందో అంతే వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువైపోద్ది, మనం లవంగ మొగ్గలు గట్ట వేసాం కదా, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలన్నమాట. అందులో పసుపు కూడా వేసుకుని ఒకసారి చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఈలోగా పక్క పొయ్యి మీద గ్లాసులో బియ్యం తీసుకున్నాను కదండి, నేను 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని మరిగిన తర్వాత అందులో కొంచెం మసాలా సామాన్లు కూడా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట. నీరు వంచేస్తాం కదా, కొంచెం నీరు కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట. అలాగ అయిన తర్వాత బాగా నీరు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని పూర్తిగా ఉడికిపోకూడదు అనమాట అండి. సగానికి కొంచెం ఎక్కువగా బియ్యం ఉడికిన తర్వాత ఇందులోని మసాలా ఉంది కదండి, ఆ మసాలాలో పెరుగు వేసుకుని కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలిపేసుకొని ఒకసారి మన అన్నం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ అన్నం పైన జల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుని అలాగ కొంచెం బరువంటే మూత పెట్టుకుంటే పన్నీర్ బిర్యానీ తయారైపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎంత బాగుంటుందో. తయారు చేయడం కూడా చాలా సింపుల్ అనమాట అండి. ఇలా నేను చేసినట్టుగా ఒకసారి చేయండి, ఎక్కువ పని అవ్వకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. రుచి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి.